హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరి కథలు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఒక్క ఐటెంతో ఈ రెసిపీ ప్రిపేర్ అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ ఒక్క రెసిపీ ప్రిపేర్ చేసామంటే అది పిల్లలకి రైస్తో కానీ చపాతీతో కర్రీలాగా పెట్టేయచ్చు. అండ్ పెద్దవాళ్ళకి వింటర్ వస్తుంది కాబట్టి సూప్లా తాగేసేయచ్చు. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని కొంచెమే ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం ఉండదు. కొన్ని కట్ చేసిన ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్ వేసుకోండి. కర్రీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని 3 కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఈ కర్రీ కోసం ముందుగా మనము వైట్ బీన్స్ని ముందు రోజే నానబెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడు ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అండ్ హాఫ్ పోర్షన్ ఆఫ్ వైట్ బీన్స్ ఏమో ఇలా మిక్సీ పట్టుకొని గ్రేవీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత మిగతావి డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మన పోపు మగ్గిన తర్వాత ఈ ఏదైతే మన గ్రేవీ ఉందో అది దీంట్లో యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 10 to 15 minutes స్టవ్ మీద ఉంచేయండి. ఆ తర్వాత వైట్ బీన్స్ యాడ్ చేయండి. లాస్ట్లో కావలసినంత సాల్ట్, కారపొడి వేసేయండి. దీంట్లో ఏ మసాలా కూడా అవసరం లేదు. ఇది సూప్లా తాగారంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను. ఇది లేకపోయినా బాగానే ఉంటుంది. తర్వాత కసూరి మేతి లైట్గా పైనుంచి వేసుకొని చక్కగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వైట్ బీన్స్ కోకోనట్ మిల్క్ గ్రేవీ రెసిపీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.